హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. నేడే వారి అకౌంట్లో 10,000 జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. వారి ఖాతాల్లో నెలకు 10,000 రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈ రోజు న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన ఈ ప్రకటన చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను కోరారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అంతేకాకుండా ఇమాములకు 10,000 తర్వాత మైనార్టీ సంక్షేమంపై సమీక్ష చేసిన చంద్రబాబు మసీదులో ఉండే ఇమాములకు 10,000 రూపాయలు, మౌజులకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కడపలో హజ్ హౌస్ను నిర్మించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. నూరు భాషా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కూడా కోరారు. న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రతిపాదన కూడా చేయాలని చెప్పారు. ఇక ఇదే నేపథ్యంలో మైనార్టీ సంక్షేమంపై సమీక్ష చేసిన చంద్రబాబు మసీదులో ఉండే ఇమాన్లకు కూడా 10,000 రూపాయలు, అలాగే మౌజులకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.